క్రిష్ రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే సత్య అక్కడికి వచ్చి తన చేతిని చూసి చేతికి కట్టు కట్టాలనుకుంటుంది. క్రిష్ లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. సత్య అప్పుడు క్రిష్ చేయి పట్టుకొని కూర్చో క్రిష్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి చేతికి ఇలా గాయం చేసుకుంటే కోపం తగ్గిపోతుందా అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ నుండి ఆ కోపం కాస్త బాధగా మారిపోతుంది కదా, అందుకే నన్ను నేను గాయపరుచుకున్నాను అనగానే వెంటనే సత్య ఉండి ఈ విషయంలో నాది తప్పంతా నాదే, నన్ను క్షమించు, ఇక నుండి నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను, సారీ అని చెప్పి నీకు చెప్పకుండా వెళ్ళడం వల్లనే నువ్వెంత బాధపడ్డావో నాకు అర్థమైంది, నీ బాధ చూసిన తర్వాతనే నాది తప్పు అని నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అలా క్రిష్కి అయితే సారీ చెప్పి నేను వెళ్ళి నీ కోసం ట్యాబ్లెట్ తీసుకొస్తాను, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ అని చెప్పి తను ఉంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ ఉండి సత్య చేయి పట్టుకుంటాడు. సత్య వెళ్ళిపోతూ ఉంటే తన చేయి పట్టుకోగానే వెంటనే అప్పుడు సత్య క్రిష్ వైపు చూసి గాయం చేసుకున్నంత ఈజీగా నొప్పి తగ్గిపోదు అని అలా అంటుంది. అప్పుడు వెంటనే క్రిష్ సత్య చేతిని వదిలేస్తాడు. ఇంకా అక్కడ నుండి సత్య వెళ్ళిపోతుంది. క్రిష్ తన చేతికున్న గాయాన్ని చూసుకుంటూ తను కట్టు కట్టడాన్ని అది చూసుకొని ఇంకా తను చాలా సంతోషపడుతూ ఉంటాడు సత్యలో వచ్చిన ఆ మార్పుకి. మరి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.